నేనండి మీ దేవిక. సో ఈరోజు మరికొత్త టాపిక్తో వచ్చాను. ఏంటిది టాపిక్ అనుకున్నా, ఏం లేదండి. సో ఫ్రెషర్స్ అంటే ఏంటిదంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది, ఒక కోర్స్ నేర్చుకుంటారు. సో ఇంటర్వ్యూ క్రాక్ చేయాలని సో మైండ్ సెట్తో ఉంటారు. సో ఇక్కడ ఫ్రెషర్స్ తెలియని మిస్టేక్ చేస్తారు. ఏంటిది అని అంటే, సో వాళ్ళు ఒక పర్టికులర్ కోర్స్ అనేది నేర్చుకుంటారు. ఆ కోర్స్కి మంచి ఇంప్రెషన్ రావాలి అని చెప్పి ఇంకొక టెక్నాలజీ అనేది యాడ్ చేస్తారు. సంథింగ్ ఎలా అంటే, ఇప్పుడు టెస్టింగ్ నేర్చుకున్నాం. మనకి టెస్టింగ్లో ఏమేమి ఉంటాయి, మాన్యువల్ టెస్టింగ్ అని, ఆటోమేషన్, ఏపీఐ. సో ఇవి కాకుండా నేను పైథాన్ కూడా నేర్చుకున్నాను, జావా కూడా నేర్చుకున్నాను. ఇలా నేర్చుకుని స్కిల్స్ కూడా రెజ్యూమ్లో యాడ్ చేసి సో ఇంటర్వ్యూకి వెళ్తారు. సో ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాతకి అక్కడ హెచ్ఆర్ అనేది మన రెజ్యూమ్ అనేది అబ్జర్వ్ చేస్తారు. అన్నింటిది 3 స్కిల్స్ ఉన్నాయి. టెస్టింగ్ ఉంది, ఆటోమేషన్ ఉంది, ఏపీఐ ఉంది, మన జావా ఉంది, పైథాన్ ఉంది. సో వీళ్ళు ఏ కోర్స్ నేర్చుకున్నారు, సో వీళ్ళు ఇలా పర్ఫెక్ట్. సో నేను జావా మీద క్వశ్చన్ అడగాల, లేక పైథాన్ మీద అడగాల, లేక టెస్టింగ్ మీద అడగాల, హెచ్ఆర్ వాళ్ళు అనేది కన్ఫ్యూజ్డ్ అవుతారు. సో అలా చేయకుండా ఫ్రెషర్స్ ఏం చేయాలంటే, సో మీరు పర్టికులర్గా ఏ డొమైన్ అయితే కోర్స్ నేర్చుకున్నారో అదే కోర్స్ అనేది రెజ్యూమ్లో యాడ్ చేయండి. సో నేర్చుకున్నది మాత్రమే యాడ్ చేయండి, నేర్చుకుని యాడ్ చేయకండి. ఓకే, ఇలా ఎవరైనా యాడ్ చేశారా? తప్పకుండా చేసి ఉంటారు. ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.